దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ కుటుంబ ప్రార్థనలో మీ అందరిని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ వాక్యం వించున్న మీ అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు దీవించును గాక. మనస్ఫూర్తిగా నేను దేవునికి ప్రార్థిస్తున్నాను. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం వాక్యంని ధ్యానించుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. పచ్చికాల చోట్ల ఆయన నన్ను పరుండయిచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. యెహోవా దేవుడు మనకు కాపరి అయి ఉన్నాడు గనుక మనకు లేమి కలగదు. ఎందుకనగా యెహోవా అనే దేవుడు ఆయన సర్వ సంపన్నుడు, సర్వ సృష్టికి కారకుడై ఉన్నాడు. ఆ దేవుడే ఈ సృష్టికి పోషకుడై ఉన్నాడు. ఆయన గుప్పిలి విప్పి సర్వ జీవి కోరికను తీర్చే దేవుడై ఉన్నాడు. ఆ దేవునికి మనము గొర్రెలంగా ఉన్నాం. ఆ దేవుడు మన కాపరి అయి ఉన్నాడు. కాపరి తన గొర్రెలను చక్కగా మేపుతాడు. కడుపు నిండా వాటికి ఆహారము అనగా గడ్డిని మేపుతాడు. అలాగనే దేవాది దేవుడు మనకు కాపరి అయి ఉన్నాడు. ఆయన గొర్రెలంగా ఉన్న మనల్ని కూడా దేవుడు కడుపు నిండా ఆహారము మనకు అనుగ్రహిస్తాడు. ఆదమవ్వలను ఏదోను వనంలో దేవుడు ఉంచినప్పుడు వారికి కావలసిన ప్రతి అక్కరను దేవుడు తీర్చినాడు. అందులో చూపుకు రమ్యమైనవి, తినటానికి రుచికరమైన మంచి మంచి ఫలవృక్షములతో ఏదోను వనమును దేవుడు నింపి అందులో ఆదము అవ్వలను దేవుడు ఉంచిండు. వారిని దేవుడు పోషించాడు. ఆ యెహోవాయే భూమి ఆకాశంలను సృజించిన దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు. కనుక మనకు లేమి కలగదు. ఆయన పచ్చికల చోట్ల మనల్ని పరుండజేస్తున్నాడు. గొర్రెల కాపరి పచ్చిక ఉన్న చోట తన గొర్రెలను మేపుతాడు. ఎండిన స్థలంలో గొర్రెలను మేపడు. పచ్చిక ఉన్న చోటనే మేపుతాడు. ఒక గొర్రెలను మేపే కాపరే తన